న్యూస్ చూస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. 35 మందితో విజయ్ కేబినెట్ ఇప్పుడు సిద్ధం కాబోతూ ఉంది. మద్దతిచ్చిన పార్టీలకు మంత్రి పదవులు దక్కబోతూ ఉన్నాయి. విసిక పార్టీకి ఒక డిప్యూటీ సీఎం కేటాయించబోతున్నాడు విజయ్. 5 సీట్లు ఉన్న కాంగ్రెస్కు 2 మినిస్టర్ పదవులు దక్కబోతూ ఉన్నాయి. కేబినెట్లో 3 మహిళలకు చోటు కల్పించబోతూ ఉంది విజయ్. ఇన్ఫాక్ట్ విజయ్కి సంబంధించి విజయ్ ప్రభుత్వం కింద మాట్లాడుకుంటే మంత్రి పదవి తీసుకునేందుకు నో చెప్పాయి సిపిఎం పార్టీలు. రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చెన్నై నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. టీవీకేకి మద్దతు ప్రకటించాయి వామపక్షాలు. కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. కాంగ్రెస్ 5, లెఫ్ట్ అంటే సిపిఎం కలిపి 4, మొత్తం 9, వీసీకే 2 అంటే మొత్తం ఎన్ని 5, 4, 9 ప్లస్ 2 11. విజయ్కి ఎన్ని 107 లేకపోతే 108 అనుకుందాం. 107 ప్లస్ 11 అనుకుంటే 118 లేకపోతే 108 ప్లస్ 11 అనుకుంటే టోటల్గా 119. బహుశా డిఎండికే నుంచి కూడా ఒకరు మద్దతు వెళ్తున్నట్టున్నారు. మొత్తంగా 120గా ఇక్కడ కనిపిస్తుంది. 120 మంది మద్దతు ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. సో ఈ క్రమంలో ఎవరెవరు మంత్రి పదవిని స్వీకరించే అవకాశం ఉంది? కీలకమైన వ్యక్తులకు ఇటు మంత్రి పదవి కట్టబెట్టబోతూ ఉన్నాడు విజయ్ అంటూ జోరుగా చర్చ జరుగుతూ ఉంది. అర్జున్తో పాటు సెంగోట్టియన్ వీళ్ళిద్దరూ కీలకమైన మంత్రి పదవిని దక్కించుకునే అవకాశం ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ నుంచి ఎన్నికైన 5గురిలో 2కి మంత్రి పదవులు దక్కపోతూ ఉన్నాయి. ఇక అలాగే వీసీకే నుంచి ఒకరికి కీలకమైన పదవి దక్కపోతూ ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. టీవీకే 107, ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 5, వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2 అండ్ ఐయుఎంఎల్ ఆఖరి నిమిషంలో ఐయుఎంఎల్ కూడా సపోర్ట్ ఇస్తానంది. కాబట్టి 120 అంటే 118 ఎక్కడెక్కడ కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎం కలిపితే 5, 2, 5, 6, 11, 107 ప్లస్ 11 టోటల్గా 118. ఆ తర్వాత ఐయుఎంఎల్ లాస్ట్ మినిట్లో ఐయుఎంఎల్ సపోర్ట్కి వస్తానది 2 అంటే 120. ఇక డిఎండికే కూడా సపోర్ట్ ఇస్తుంది అనేది వినిపిస్తున్నమాట. బట్ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటుకు డిఎండికే సహకరిస్తా అని చెప్పి రిజల్ట్స్ వచ్చే డిఎండికే చెప్పుకొచ్చింది. ప్రేమలత, విజయకాంత్ చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత ఎందుకో మాట్లాడలేదు. బట్ లేటెస్ట్ డెవలప్మెంట్లో ప్రేమలత, విజయకాంత్ పార్టీ డిఎండికే కూడా సపోర్ట్ ఇస్తుంది అంటూ కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇటువంటి క్రమంలో ఇప్పుడు పూర్తిగా విజయ్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో మంత్రిమండలి కూర్పుకు సంబంధించి మాట్లాడుకుంటే క్రమంలో మొత్తం 35 మంది. ఎందుకంటే 15% టోటల్ అసెంబ్లీ సీట్స్లో 15%గా అక్కడ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా చూసుకుంటే 35 మందికి తన మంత్రి మండలిలో చోటు కల్పించవచ్చు విజయ్. ఇలా చూసుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఉంటారు. ఆ తర్వాత ఎవరుండే అవకాశం ఉంది? ఒక్కసారి గ్రాఫిక్స్ రూపంలో చూసే ప్రయత్నం చేద్దాం. విజయ్ క్యాబినెట్లో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది. లెట్స్ గో టు ద గ్రాఫిక్స్. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మరి కాసేపట్లో ఎవరెవరు మంత్రి మండలిలో ఉండే అవకాశం ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. సో దానికి సంబంధించి మరి కాసేపట్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇది విజయ్ క్యాబినెట్. ఇటు సెంగోటియన్ కీలకమైన వ్యక్తి. ఎలా అంటే ఇప్పుడు టీవీకే సీనియర్ నేత. ఐ థింక్ లాస్ట్ మూమెంట్లో టీవీకేలో జాయిన్ అయ్యి ఇప్పుడు టీవీకే సీనియర్ నేతగా ఉండి ఇంత కూర్పులో అంటే క్యాబినెట్ విషయంలో పక్కన పెడితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మద్దతును కూడగట్టడంలో సెంగోటియాన్ కాళ్లకు బలపం కట్టుకున్నారు. కాళ్ళకి చక్రాలు కట్టుకుని మరీ ఏకంగా బయలుదేరారు ఆయన. ఇక ఆ తర్వాత అర్జున్ నెక్స్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. నిర్మల్ కుమార్ కూడా చాలా కీలకమైన వ్యక్తి. ఐ థింక్ ఇటు సిపిఎం విషయంలో నిర్మల్ కుమార్ వెళ్ళారు. ఇటు వాళ్ళతో వామపక్ష నేతలతో భేటీ అయ్యారనేది వినిపించనమాట. సో నిర్మల్ కుమార్ కూడా కీలకమైన వ్యక్తి. కాబట్టి విజయ్ క్యాబినెట్లో నిర్మల్ కుమార్ కూడా ఉండబోతున్నారు అనేది చాలా గట్టిగా వినిపించే మాట. ఇక అక్కడి నుంచి నెక్స్ట్ పేరు చూసే ప్రయత్నం చేద్దాం. తిరుమావళవన్ వీసీకే అధినేత, వీసీకేకి సంబంధించి కీలకమైన నేత. ఆఖరి నిమిషంలో వీసీకే సపోర్ట్ ఇస్తుందా ఇవ్వదా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్లోకి వెళ్ళిపోతే అటువంటి సందర్భంలో వీసీకే ఎమ్మెల్యేలు మద్దతు తెలిపినప్పటికీ కూడా ఆయన ఎక్కడో సుముఖత వ్యక్తం చేయలేదు. బట్ ఆఖరి నిమిషంలో తర్జన భర్జన నడుమ ఆయన ఒప్పుకున్నారు. ఆయన ఇప్పుడు తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అనేది వినిపించే మాట. సో ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాలి. ఆసక్తికర పరిణామం ఏంటంటే ఈయనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి వచ్చే అవకాశం ఉంది అనేది
చాలా గట్టిగా వినిపిస్తోంది తమిళనాడు నుంచి. ఇక ఆ తర్వాత ఇంకెవరు ఉండే అవకాశం ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అఫ్ కోర్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి. సో మీరు చూశారు క్యాబినెట్కి సంబంధించి ఎవరు ఉండబోతున్నారు, కీలకంగా రేపు ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది. సో ఇక గ్రాఫిక్స్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. విజయ్ క్యాబినెట్కి సంబంధించి నెక్స్ట్ ఇంకెవరున్నారు అనేది ఆనంద్, ఆనంద్, ఈయన కూడా కీలకమైన నేత. ఈయనకు కూడా విజయ్ కీలకమైన మంత్రి పదవి ఇవ్వబోతున్నారనేది వినిపించమాట. నెక్స్ట్ గ్రాఫిక్స్ చూద్దాం. మేము కూడా నెక్స్ట్ ఆదవ్ అర్జున్ 1000 లైట్స్ నుంచి కంటెస్ట్ చేశారు. ఆదవ్ అర్జున్ కూడా టీవీకేలో కీలక పాత్ర పోషించారు. ఇంతమంది మద్దతుని అన్ని పార్టీలతో మాట్లాడడం, మద్దతుని కూడగట్టడంలో ఆదవ్ అర్జున్ కూడా కీలకమైన పాత్ర పోషించారు. కాబట్టి ఈయనకు కూడా విజయ్ ఒక మంచి పదవిని కట్టబెట్టే అవకాశం ఉంది. ఒక మంత్రి పదవి, కీలకమైన మంత్రి పదవిని ఈయనకు కూడా అప్పగించవచ్చు అనేది వినిపించమాట. విజయ్ ముఖ్యమంత్రిగా రాణిస్తారని చెప్పి మీరు భావిస్తున్నారా ఇటువంటి సందర్భంలో? అంటే ఒక ప్రశ్నను మీకు సంధించినప్పుడు చాలామంది రియాక్ట్ అయ్యారు. దాదాపుగా 80%, 90% ఎస్ అంటూ ఉన్నారు. సో నెక్స్ట్ అరుణ్ కుమార్ ఇటు టీవీకే, ఈయన కూడా కీలకమైన వ్యక్తి. టీవీకేలో ఒకనొక సందర్భంలో చక్రం తిప్పారనే మాట వినిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు టీవీకే నుంచి అరుణ్ కుమార్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందనేది తమిళనాడులో చాలా గట్టిగా వినిపిస్తున్నమాట. సో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది, ఏ శాఖలు కట్టబెట్టే అవకాశం ఉంది, ఏ శాఖల వైపు ఉత్కంఠ కొనసాగుతోంది, ఎవరు ఎన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో నేరుగా వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు వెళ్ళిపోయి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు నుంచి అప్డేట్స్ అందించేందుకు సీనియర్ జర్నలిస్ట్ శాస్త్రి మల్లాది మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి శాస్త్రి మల్లాది దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మల్లాది శాస్త్రి గారు నమస్తే అండి. నమస్కారం సార్. శాస్త్రి గారు, నేను సచిన్ మాట్లాడుతున్నాను. శాస్త్రి గారు, దాదాపుగా మనం చూసాం 35 మంది కేబినెట్ కూర్పు ఉండింది. బట్ చాలా కొంతమంది పేర్లు మాత్రమే వినిపిస్తూ ఉన్నాయి. ఏంటి కారణం, ఏమనుకోవాలండి? ఇప్పుడు టీవీకేలో అందరూ కూడా కొత్త పేర్లే. ఎవరి పేర్లే, కాన్స్టిట్యుయెన్సీ ఏ కాన్స్టిట్యుయెన్సీలో కూడా క్యాండిడేట్ పేర్లు తెలియకుండానే జస్ట్ విజయ్ కోసం ఓటేశారు. కాబట్టి ఇక్కడ తమిళనాడులో ఎవరికి కూడా క్యాండిడేట్ పేర్లు తెలియదు. ఓకే, కానీ ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే దీంట్లో నిర్మల్ కుమార్, ఆదవ్ అర్జున్ అండ్ సెంగోటియన్, ఇది కన్ఫర్మ్డ్. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇవాళ రాత్రి జరగబోయే డెవలప్మెంట్ పరిణామం ఏంటంటే తిరుమావలవన్ వచ్చేసి వాళ్ళ నైట్ 11 o'clock ఒక అనౌన్స్మెంట్, మేజర్ అనౌన్స్మెంట్ చేస్తారండి. సో తిరుమావలవన్ చేసే అనౌన్స్మెంట్ బట్టే ఎవరికి ఏ శాఖ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయలేదు బీసీకే, విడుదల చిరుతిగారికి వచ్చి తిరుమావలవన్. కానీ తిరుమావలవన్ రావడం వల్ల మొత్తం తమిళనాడు పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతాయి. ద రీజన్ ఏంటంటే దళిత్, ఎస్సీ ఎస్టీ కంప్లీట్ ఆ దళిత్ ఫ్రెటర్నిటీ ఉన్న ఓట్స్ ఫ్యాక్టరే మారిపోతుంది అనమాట. సో అందుకని కూడా క్యాబినెట్ ఫార్మేషన్ అనేది తిరుమావలవన్ చేతిలో ఉంటుంది. బికాస్ హీ కమ్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్, బికాస్ బీసీకే ఈజ్ ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద దళిత్ కమ్యూనిటీ. అండ్ తిరుమావలవన్ అనేది ఒక దళిత్ ఫేస్ ఆఫ్ ది ఐకాన్.